ఈ బీసీ సభ గలం యొక్క సమావేశం కూడా జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, అలాగే మన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన రాష్ట్ర అధ్యక్షులు బీసీ యొక్క అధ్యక్షులు యాదవ్ గారు, అలాగే వేదిక మీద ఆశీనులైన మన నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోదరులు సోదరిమణులు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ బీసీ గలం అనే సభ ముఖ్యంగా మన అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే అనంతపురం పట్టణంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లాలో అత్యధికులు బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీలకు ఏం చేశాం, ఈరోజు ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది, మరీ ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న ఈ బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఈరోజు రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా చర్చించుకొని కూడా ఒక నిర్ణయానికి రావడానికే ఈ సమావేశాన్ని ఇక్కడ జరుపుతున్నామని చెప్పేసి మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. అందుకోసమే సోదర మిత్రులారా బాగా కూడా ఆలోచన చేయండి. ఆ రోజు 2019 ఎన్నికల్లో, బాబు మాట్లాడద్దు, 2019లో ఎన్నికల ముందు బీసీ మనం అందరూ కూడా గర్జన అని చెప్పేసి అక్కడ ఏలూరులో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బీసీల యొక్క గలం కూడా ఆ రోజు కూడా వినిపించుకో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఈరోజు బ్యాక్ బోన్ ఈ సమాజానికి అని చెప్పేసి మొట్టమొదట ప్రకటించింది ఆ రోజు ఏలూరు మహాసభలో, బీసీల యొక్క మహాసభలో అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ఆ రోజు బాగా కూడా చెప్పడం జరిగింది, ప్రతి సంవత్సరం కూడా ఈ బీసీలకు 15,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 5 సంవత్సరాల్లో 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు చెప్పిన దానికంటే కూడా మిన్నంగా కూడా 1,80,000 కోట్ల రూపాయలు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు మాత్రమే ఖర్చు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందే. అలాగే ఈరోజు కేవలం ఆర్థికంగా ఆదుకునేదే కాదు, సామాజికంగా రాజకీయంగా కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి అధికారం అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మొట్టమొదటిగా కూడా 24 మంత్రుల్లో 11 మంది మంత్రులను కూడా బీసీ వర్గాల నుంచే చేసిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే పంచాయతీలో బోర్డు మెంబర్లు, అంటే వార్డు మెంబర్ల దగ్గర నుంచి, మున్సిపాలిటీలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రుల వరకు కూడా మొత్తం 85,000 మందిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో మీ అందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఎప్పుడు కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు కానీ ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు కానీ ఈ బీసీ వర్గాల నుంచి తీసుకోబోలేదు. అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏముంది, ఈరోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా అనేక రకాల కూడా ఎక్కువ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అధికారిని కూడా కట్టబెడతామని కూడా చెప్పడం జరిగింది. కానీ నిజంగా కూడా అధికారం కట్టబెట్టారా ఈరోజు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. బీసీ సోదరులందరినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు వారు అన్ని రకాల వైఫల్యం చెంది, ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా మనం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఈరోజు దాదాపుగా కూడా 2 సంవత్సరాలు కూడా పూర్తి అయింది, అంటే దాదాపుగా అర్ధ కాలం అనేది కూడా వీరికి ఇచ్చిన గడువులో కూడా పూర్తి అయింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమి, బీసీలకు నిజంగా న్యాయం జరిగిందా, లేకుంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ క్యాబినెట్లో బీసీల గురించి ఆలోచన చేస్తున్నారా, ఒకతూరి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు మన జిల్లా నుంచే మంత్రులు అనే వాళ్ళు ఎవరిని కానీ తీసుకోకుండా బీసీలకు ఇచ్చిన ఘనత కూడా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఈరోజు తీసుకునేది. అలాగే ఒక జెడ్పీ చైర్మన్గా కావచ్చు, లేకపోతే సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్గా కావచ్చు, అలాగే మండల అధ్యక్షుల దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు కూడా అత్యధికంగా బీసీలను తీసుకున్న దాన్ని కూడా మీరు గమనించాలి. కానీ ఈరోజు
బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారో ఒత్తిడి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈ జిల్లాలో కూడా ఇద్దరు, ఈ మంత్రివర్గంలో కూడా ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు నిజంగా ఈ బీసీల గురించి కానీ, ఈ బీసీల యొక్క సంక్షేమం గురించి కానీ, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా అమలుపరచకపోతే అత్యధికులు బీసీలు దళితుల వర్గాల నుంచే ఈరోజు ఉన్నత చదువుల నుంచి కూడా నిష్క్రమిస్తున్నారు, చదువులు అర్ధాంతంగా కూడా ముగిస్తున్నారు. ఈరోజు కూడా దాని గురించి మాట్లాడుతున్నారా ఈ మంత్రులు అని చెప్పి ఒకరు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాను. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ మంత్రివర్గ సభ్యులతో, ఈ వెనుకబడిన కులాల యొక్క మంత్రివర్గం యొక్క మంత్రులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే విమర్శించడానికి మాత్రమే పరిమితంగా ఇది జరిగిందని మీ అందరూ కూడా గమనించాలా అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఇద్దరు మంత్రులు ఈ జిల్లా నుంచి ఉంటే ఒకనాడైనా కూడా ఈ జిల్లా అభివృద్ధిని గురించి, ఈ జిల్లాలో వెనుకబడిన కులాల యొక్క అభివృద్ధిని గురించి కానీ, వారి యొక్క సమస్యలు కానీ, వారు ఈరోజు ఎలా కూడా గ్రామాల్లో కూడా అణచివేయబడుతున్నారో ఒక్కనాడైనా కూడా మాట్లాడారని చెప్పి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏనాడు కూడా మాట్లాడలేదు. జగన్మోహన్ గారిని వ్యక్తిగత విమర్శించడం, చంద్రబాబు నాయుడు పొగడానికి మాత్రమే ఈ 2 సంవత్సరాల కాలాన్ని కూడా తీసుకున్నారు. కాబట్టి బీసీ సోదరులారా, మీ అందరికీ నేను మనవి చేసేదేమంటే, ఈరోజు ఇక్కడ సభను జరుపుకునేది కాదు, ఈ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా మీ అందరిపైన కూడా ఉంది. ప్రశ్నించడం అంటే అనేకమైన ఈరోజు ప్రచార సాధనాలు ఉన్నాయి. ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్లు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి. దానిలో మీ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. గ్రామ గ్రామాన ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, అనేక రకాల సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఎలా అణిచివేయబడుతున్నారో ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కూడా కొంతెత్తి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు భయపడద్దండి, ఎక్కడో జరుచుకోవద్దండి, ఎదిరించండి, నిలదీయండి. పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయంగా నిర్బంధించినా మీ అందరూ కూడా ఎదురు తిరగండి, ఇబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మనం ఏదో మళ్ళా ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి కూడా మన హక్కుల్ని సాధించుకోవడానికి, మన హక్కుల్ని కాపాడుకోవడానికి మనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా బీసీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తీర్మానాలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు మన పార్టీ యొక్క ధ్యేయం అన్నీ కూడా మన జగన్మోహన్ గారి సూచనల మేరకు కూడా అన్నీ కూడా సవినయంగా కూడా అన్నీ కూడా పెద్దిరెడ్డి గారు కూడా మనవి చేస్తారు. అందరూ కూడా సవినయంగా విని ధైర్యంగా కూడా ఈరోజు ఉద్యమించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. హరీష్ గారికి జై జగన్.